children. ప్రభు మీ యొక్క సత్య సంపదనం చేసుకున్నారు. What a great joy and privilege we have given us to call you Father, brother. ప్రభు మీరు మాకు తండ్రిగా మమ్మల్ని మీ సంత కుమారులు చేసుకున్నటువంటి విధానం ఎంత గొప్పదై ఉంటుంది దేవా. Thank the Lord for being with us for the past week. ప్రభు గడిచిన వారమంతా కూడా మాతో కూడా మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. మీకు వందనాలు. Protect us from all evils and dangers and heat. ప్రభు అనేకమైనటువంటి కీడుల నుంచి అపాయకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని రక్షిస్తూ వచ్చినారు. Keeping us alive. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినారు. Giving one to our Lord's Day. ప్రభు మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినారు. మీకు To come to your holy sanctuary to worship you in truth and spirit. ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీ యొక్క పరిశుద్ధాలయంలోకి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. Lord, you said that three are gathered in your name, you are there. ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కొడతారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని మీరు సెలవిస్తూ వచ్చినారు. Yes, Lord, we are here more than 2 or 3. అవును ప్రభు, ఇద్దరికి ముగ్గురు కంటే ఎక్కువగానే మేము మీ సన్నిధి We చేరుతున్నాం. acknowledge your presence amidst us. ప్రభు నీ యొక్క సన్నిధిని ప్రభు మేము మా యొక్క మధ్యలో గుర్తించడం కాక. Lord, we have come to your sanctuary to worship you, to glorify you, to magnify you, to exalt your name. ప్రభు ని ఆరాధించటకు, ఘనపరచటకు, పూజించటకు, కొనియాడటకునైనా నీ నామమును మహిమపరచటకు మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. Thank you, Lord, for all the children who come here and gathered in your name. ప్రభు ఇక్కడ చేరవచ్చండి బిడ్డలందరినీ బట్టి, నీ నామములో వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వందనం చేస్తున్నాం. Lord, still some more our way is bring them safe so that we all may join together and worship. ప్రభు ఇంకా కొందరు దారిలో ఉంటున్నారు తండ్రి, వారిని అడుగు త్వరపెట్టి సకాలంలో చేరటకు, తద్వారా అందరం కలిసి ఆరాధించడానికి మనకు సహాయం దయచేయండి. Lord, let the whole worship service be for your glory and for our education. ప్రభు యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా నైనా మీ యొక్క నా మహిమార్థమైన తండ్రి మీ ఆ యొక్క క్షేమాభివృద్ధి కొరకైనా మీరు నడిపిస్తవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Lord, take control of each one of us. ప్రభు మా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి, so that we may feel and enjoy your presence. తద్వారానైనా మీ యొక్క ఉనికిని, మీ యొక్క సన్నిధిని మేము తండ్రి అనుభవించుకోవడానికి సహాయం దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Yeah, brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we have come here, gathered here to worship the living God. మరి జీవం కలిగినటువంటి నిజమైనటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చుంటున్నాం. Of all the creatures, God has given the capacity and desire to worship. Only human beings have the capacity and desire. మరి సృష్టి అంతట్లో కూడా దేవుడు కేవలం మానవులకు మట్టుకే తనను స్తుతించడానికి, ఆరాధించడానికి కొనేటటువంటి ఆధిక్యతను ఆయన So అనుగ్రహిస్తున్నాడు. it is very important in the believer's life to worship the living God. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించడం అనేది మరింత ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. Book of Psalm is called Book of Praise and Worship. మరి కీర్తనల గ్రంథము అది మరి కొనేటటువంటి స్తుతించేటటువంటి గ్రంథంగా పేర్కొనబడతా ఉంది. We have Psalm 26, 26వ కీర్తన మనం కలిగి ఉన్నాం. which says it's a part of worship. మరి అది ఆరాధనలో యొక్క భాగము అనేటటువంటి విషయంగా It చూస్తాం. leads to part of worship the living God. జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించే విషయమై అది ఒక భాగాన్ని తను కలిగి ఉన్నది అని చూస్తా ఉన్నాం. Here we see David ఇక్కడ మనం దావీదు చూస్తా ఉన్నాం. దావీదు రాసినటువంటి కీర్తనగా in his various situations in life, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులన్నింటిలో నుంచి he wants to be closer to God. It says, I'm like this man of the whole heart. మరి తను అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి అతి దగ్గరగా జీవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. తద్వారా దేవుడు మరి సెలవిస్తా వచ్చినాడు, నా యొక్క హృదయాన్ని Protect him from all evils and dangers. అన్ని కీడుల నుంచి, అపాయం నుంచి దేవుడు ఆయన తప్పిస్తూ వచ్చినాడు. So David wants to be very close to God and enjoy his presence all the time. కాబట్టి దావీదు దేవునికి అత్యంత దగ్గరగా ఉండి తన యొక్క సన్నిధిని ఎంతో అనుభవించాలన్నటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. He wants to be loyal to God for what he has done in his life. మరి దేవుడు తన జీవితంలో చేసిన దానికి ఎంతో కృతజ్ఞతతో తను జీవించాలనుకుంటున్నాడు. There are 12 verses in this Psalm 26. Let us read together. మరి 20వ కీర్తనలో 12 వచనాలు మనం కలిగి ఉన్నాం. మనందరం కలిసి ఈ యొక్క వచనాలు చదువుతాం. మనందరం కలిసి చదువుతాం. ఈ 12 వచనాలు ఉన్నాయి. యెహోవా Vindicate me, O Lord. నేను యథార్థవంతుడనైనాను. నాకు Trusted in the Lord without wavering. ఏమీ Bless me, O సందేహపడకుండా Lord, for I need. Examine my heart and my mind. For your love is never fails me. నా అంతరంగమును, నా హృదయమును పరిశోధించుము. I do not నాకు seek the counsel నీ of కృప man, నాకు అనుగ్రహించుము. nor will consent నీ సత్యాన్ని అనుసరించి I
నడుచుకుంటున్నాను. సంఘములో దేవుడిని సాంగత్యం చేయను. వేషధారులతో దుష్టుల సంఘము నాకు అసహ్యం. అతిశయులతో సాంగత్యం చేయను. నిర్దోషులని నా చేతులు నీ పరిపూర్ణ అచ్చట కథవుల నీ ఆశ్చర్యకరమైన నీ నివాస నీ తేజోమహిమ నడుచుకుంటున్నాను. నన్ను విమోచించున్నాను. సర్వభౌములలో In verse 8 it says, I love the house where you live, O Lord. మరి 8వ వచనంలో సెలవిస్తా ఉన్నాడు, యెహోవా నీ నివాస మందిరమును నేను ప్రేమించుచున్నాను. The place where your glory dwells. నీ తేజో మహిమ నిలుచు స్థలము. You must always love to come to the presence of the Lord in the holy sanctuary. మరి పరిశుద్ధ దేవుని ఆలయంలో మరి ఆయన యొక్క సన్నిధిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. So worship is personal. కాబట్టి ఆరాధన అనేది వ్యక్తిగతమైనటువంటిది. At the same time, it is very important that we gather as an assembly, fellow believers, and worship the Lord together. అదే సమయంలో మరి సంఘంగా సమాజంగా మనము ఒక చోట చేరి కలిసి ఆయన ఆరాధించడం అనేది కూడా ప్రాముఖ్యమైనటువంటిది. So worship is both personal and it's very important that we gather together here to worship the Lord together. కాబట్టి ఆరాధన అనేది వ్యక్తిగతమైనదే అయినప్పటికీ సమాజంగా చేరి ఆయన ఆరాధించడం అనేది ఎంతో అవశ్యకమైనటువంటి That's what we see in verse 12. అదే విషయాన్ని 12వ వచనంలో The చూస్తాము. great assembly, I will praise the Lord. సమాజములలో యెహోవాను స్తుతించెదను. The great assembly, I praise the Lord. Praise the Lord. గొప్ప సమాజంలో యెహోవాను స్తుతించెదను. In the presence of the fellow believers. మరి సమాజంలో ఎదుట సహ విశ్వాసులందరి ఎదుట Someone may say, why should I go to the church and worship? It is a personal relationship with me and God, so I can sit at home and worship my God. ఒకరు అనవచ్చు కదా, మరి ఇది నాకు దేవునితో ఉన్న మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధము, మరి నేనెందుకు సమాజంలో చేరి వారి మధ్యలో వారితో కూడా నేనెందుకు ఆరాధన చేయాలి, ఇది నాకున్నటువంటి విషయం, నా వ్యక్తిగతం కదా. It's a personal matter between me and my God. ఇది నాకు నా దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత విషయం. Why should I come and worship others? ఎందుకు నేను అందరితో కలిసి వారితో కూడా ఆరాధించాలి అనే ప్రశ్న వేయచ్చు. My dear brothers and sisters, ప్రియ సహోదరి we సహోదరులారా, as the redeemed people, saved people, God's people, రక్షింపబడి విమోచింపబడినటువంటి వారంగా దేవుని బిడ్డలంగా మనము we worship God in the presence of the fellow believers, the congregation. మనము సమాజం మధ్య సహ విశ్వాసులందరి ఎదుట మనం దేవుని ఆరాధిస్తాము కదా. So it is both personal and congregational. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటిది, అదే సమయంలో మరి సమాజంగా చేయవలసినటువంటి పనిగా చూస్తాము. But it is written in Matthew 18:12 that where two are gathered in my name, I am there in the midst of them. మరి ఇక్కడ మత్తయి సువార్త 18:12 రాయబడింది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరుతారో అక్కడ నేను వారి మధ్యన ఉండును. Where two or three gathered together, amidst them I am there. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని. So God's presence is manifested and felt more in the presence of the fellow believers. కాబట్టి దేవుని విశ్వాసుల మధ్యలో ఎప్పుడైతే వారు దేవుని నామములో చేరుతారో అక్కడ దేవుని యొక్క సన్నిధి మరి ఎక్కువగా అనుభవించే So we must make it possible, make it a part that we all gather together in the holy sanctuary, in the house of the Lord, to worship the living God. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధ ఆలయంలో మనం అందరం కలిసి సమాజంగా కూడుట అనేది ఎంతో అవసరమైనటువంటిది, దాన్ని మనం నిర్లక్ష్యం చేయరాదు. Why we should gather here to worship the living God? ఎందుకు మనము జీవగలటువంటి దేవుని ఆరాధించడానికి ఎందుకు ఇక్కడ చేరాలి? In Hebrew chapter 10 verse 24 and 25 says like this. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrew 24 and 25. హెబ్రీ 10:24-25 వచనంలో It is necessary for us to gather together to worship the living God. మనము జీవగలటువంటి దేవుని ఆరాధించడానికి ఈ రీతిగా కలుసుకొని అందరం సమాజంగా చేయడం అవసరమా? It says, let us stir up one another to love and good works, not neglecting to meet together. మరి ఇక్కడ చూస్తా ఉన్నాం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు.
Why we gather here? ఎందుకు మనం ఇక్కడ చేరుతా ఉన్నాం? To stir up one another మనం ఒకరినొకరు హెచ్చరించుకున్నటకు in love ప్రేమలో and to encourage one another. ఒకరినొకరు That's కోరుకోవడం. why we gather here to worship the Lord with all fellow believers. కాబట్టి మనము సహ విశ్వాసులందరితో కూడా కలిసి జీవమైనటువంటి దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ కోరుతా ఉన్నాం. David was always wanted to spend more time in the presence of the Lord. దావీదు మరి ప్రతిసారి కూడా ఎల్లప్పటికీ దేవునితో సన్నిహితంగా ఆయన ఉండాలని ఎంతో ఆశపడుతూ వచ్చి ఉంటున్నాడు. That's why he was called a man of his own heart. అందు నిమిత్తమే ఆయన నా హృదయానుసారుడు అని పిలువబడ్డాడు దేవుని ద్వారా. In Psalm 122 verse 1 says, 122వ అధ్యాయము మొదటి వచనం సెలవిస్తా ఉంది. 122:1, 122 మొదటి వచనము. I was glad when they said to me, let us go to the house of the Lord. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. So when others tell you, let us go to the house of the Lord to worship, are you glad? కాబట్టి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మన మందిరానికి వెళ్దాం దేవుని ఆరాధిద్దామని చెప్పినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? Are you glad that you have come here to worship the living God along with our fellow believers? నువ్వు దేవుని మధ్యలో సమాజం మధ్యలో నువ్వు దేవుని ఆరాధించడానికి సారస్వాతంతో ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు సంతోషంగా ఉన్నావా? So worship is both personal and congregational, and we must come together and feel the presence of the Lord to stir up one another and to incite one another and encourage one another. కాబట్టి ఆరాధన అనేది వ్యక్తిగతమైనది అయితే సమాజంగా మనం కూడుకొని జీవమైనటువంటి దేవుని ఆరాధించడానికి ఒకరినొకరు పురుకొల్పుకున్నటువంటి వారిని ప్రేమతో ఒకరినొకరు హెచ్చరించుకున్న వారు. How we should worship the Lord? ఏ రీతిగా మనం దేవుని ఆరాధించాలి? We are meditating Psalm 26. మనం 26వ కీర్తనను ధ్యానిస్తా ఉన్నాం. In verse 6 it says like this, 6వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తా ఉంది. I wash my hands and go about thy altar, O Lord. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును. What is this washing of my hands? ఈ చేతులు కడుక్కుంటానగా ఏమిటి? That means washing from our sins. దాని అర్థం మరి పాపముల నుంచి కడగబడటం Washing from the చూస్తున్నాం. guilt of our sins. మన యొక్క పాప దోషారోపణ నుంచి మనము కడగబడటం. So it is to say that I am washed of my sins with the precious blood of Jesus Christ. So I am worthy to come to the presence of the Lord to worship you. కాబట్టి ఈ యొక్క వచనం యొక్క భావం చూస్తామంటే పాపం నుంచి నేను యేసుక్రీస్తు ప్రభువు రక్తం చేత నా పాపాన్ని కడిగి వేసుకున్నాను కాబట్టి నేను ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడానికి నేను అర్హతపడుతున్నాను. Washing of hands tells about of the assurance of our salvation. మరి యొక్క చేతులు కడుక్కుంటానగా మన యొక్క రక్షణ యొక్క నిశ్చయతను చూపిస్తున్నటువంటిదిగా ఉంది. Washing also tells about cleansing and the holy living. ఈ కడుక్కుంటానగా మరి మన యొక్క శుద్ధీకరణ చేయబడేటువంటి పరిస్థితి అదే రీతిగా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటటువంటి విషయాలు చూస్తాం. So to come to the presence of the Lord to worship the Lord, our sins must be cleansed, washed. కాబట్టి మన ప్రభువును ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాం. అయితే మన యొక్క పాపములు ముందుగా కడగబడాలి. So before we worship the Lord, కాబట్టి మన దేవుని ప్రభువును మనం ఆరాధించడానికి ముందుగా we must confess our sins and cleanse His blood. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. Once we were sinners, ఒకప్పుడు మనం పాపలమై ఉంటిమి. now washed by the blood of Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ద్వారా ఇప్పుడు మనం కడగబడ్డాం. I come worthily in the presence of the Lord to worship the living God. కాబట్టి యోగ్యమైన రీతిలో జీవగలైనటువంటి దేవుని ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాం. So this cleansing and forgiveness and new life will always lead us to go to the presence of the Lord to worship the Lord. కాబట్టి ఈ యొక్క కడగబడము మరి ఆ యొక్క నూతన జీవితం పొందుకున్నటువంటి వారమై దేవునిలో ఉన్నటువంటి వారంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. We know that God is spirit, so those who worship Him must worship Him in spirit. మనం అందరం వెలుగుదము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. How we should, why we should worship the Lord? ఎందుకు మనం ప్రభువును ఆరాధించవాలి? When Psalms 26 verse 8 says, 26వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తా ఉంది. O Lord, I love the habitation of thy house and the place where thy glory dwells. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. My dear brothers and sisters, our worship grows out of our intimate personal relationship with the Lord. నా ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క
ఆరాధన భావం అనేది మన యొక్క దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మించి అది ముందుకు వెళ్తున్నటువంటిదిగా ఉంది. We worship Him because we love Him. మనం ఆయనను ఆరాధిస్తున్నాం ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక. We worship because He loved us and He died for us. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం. So we worship Him because we love Him. మనం ఆయన ఆరాధిస్తున్నాము, మనం ఆయన ప్రేమిస్తున్నాం కనుకనే ఆయన ఆరాధిస్తున్నాం. We don't come here to earn merit or get material blessings from the Lord. మనం ఏదో ఆయన దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికో లేక యొక్క భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఇక్కడ రావడం లేదు. We come to His presence to worship Him because of our pure, intimate relationship with the Lord. మనము జీవమైనటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి కారణము మరి ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధము, ఆ సంబంధాన్ని మించినటువంటి ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది కాబట్టి. Verse 7 says like this. 7వ వచనం రీతిగా సెలవిస్తా ఉన్నది. Psalm 26 verse 7. 26వ కీర్తన 7వ వచనం. Singing aloud and song of thanksgiving and telling all thy wondrous deeds. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. Singing aloud, giving thanks and telling His wonder works. ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను చెప్పడము, కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఎలుగెత్తి ఆయన యొక్క కార్యములను వివరించడము. That is the testimony we have. ఆ యొక్క సాక్ష్యం మనం కలిగి ఉన్నాము. By singing loud and telling what God has done to you, to others. It's a public witness, testimony, our testimony. దేవుడు నాకును మరి నా తోటి వారికి చేసినటువంటి కార్యాన్ని ఎలుగెత్తి చెప్పడం అనేది సాక్ష్యం ఇవ్వడంగా ఉంటుంది. What God has done for me in my life. దేవుడు నా జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడో ఆ విషయం. His grace towards me. నా పట్ల తన యొక్క కృప. And the saving power towards me. తన యొక్క రక్షించగలిగినటువంటి శక్తిని నా యొక్క చూపిస్తున్నటువంటి. This thing we must tell publicly, openly. ఈ విషయాలను మనము బహిరంగంగా అందరికీ ప్రజలందరి ఎదుట మనం That's why we gather here. అందరి నిమిత్తమే మనం ఇక్కడ చేరి ఉంటున్నాం. And to worship the Lord, to tell Lord, once I was a sinner. ప్రభు సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తున్నాం అని చెప్తా ఉన్నాం. నేను ఒకప్పుడు పాపం. Now by your love and your grace I am saved. అయితే ఇప్పుడు నీ యొక్క మహా కృప చేత కనికరం చేత నేను రక్షింపబడ్డాను. So I testify, I give a testimony before all the congregation. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ సమాజం మీద బహిరంగంగా నేను ఒప్పుకుంటున్నాను, నా యొక్క సాక్ష్యం చెప్పుకుంటున్నాను. So worshiping publicly is giving testimony of what God has done to you in your life. కాబట్టి ప్రజలందరి ఎదుట బహిరంగంగా చెప్పుకునేటటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి విషయము నీ జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యం చెప్పడమే. Verse 12. 12వ వచనం. Psalm 26 verse 12. 26వ కీర్తన 12వ వచనం. I have trusted in the Lord without wavering. My foot stands on the level ground. సమభూమిలో నా పాదం నిలిపినాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. Trusting without wavering means it's assurance. It's a spiritual assurance for us that we are saved people and we gather here to worship the living God. నేను ఏమాత్రం సందేహించకుండా నా దేవుని యందు నిరీక్షించున్నాను, ఆయన నమ్ముకొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. So when we have accepted Jesus Christ, we have to come and worship Him. మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. To show the assurance that we are saved. మనం రక్షింపబడినామనేటటువంటి నిశ్చయతను ఆయనకు చూపించడానికి. That shows you have the confidence that you are saved. అందు నిమిత్తమే మనకు ఆ యొక్క రక్షణ గురించినటువంటి నిశ్చయత కలిగినటువంటి వారమై ఉండాలి. మనం రక్షింపబడ్డాము అనే నిశ్చయత కలిగి ఉండాలి. So we have to completely trust in our Lord. కాబట్టి సంపూర్ణంగా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాడమై ఉండాలి. Psalm 26 verse 4 and 5. 26వ కీర్తన 4-5 వచనములు. I do not sit with the false men, nor do I consult with the pretenders of hypocrites, company of evildoers. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. It's a very important. We are separated people, separated from the world. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఈ లోకం నుంచి వేరుపరచబడినటువంటి వారమై ప్రత్యేకించబడినటువంటి వారమై ఉంటున్నాం. We should hate the company of evildoers. We should hate the company of the hypocrites and the evildoers, the pretenders. మరి యొక్క పనికిమాలిన వారితో కానీ, దుష్టులతో కానీ, వేషధారులతో కానీ ఇటువంటి వారితో మనం సాంగత్యం చేయరాదు.
That is our spiritual commitment. I am separated from this world. I am separated from the people of this world. అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ప్రత్యేకత కనబడతా ఉంది. ఈ లోకం నుంచి నేను వేరైపోయినటువంటి వాడను, ఈ లోక ప్రజల నుంచి నేను ప్రత్యేకత పొందుతున్నటువంటి వాడను అనే విషయం. This separation has a moral values. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకత అనేది మనలో నైతికత విలువలను పెంపొందిస్తా ఉంది. As believers, we must keep away from this evil doers and pretenders and hypocrites and ungodly people. కాబట్టి విశ్వాసులంగా మనము ఈ యొక్క భక్తిహీనులతో కానీ వేషధారులతో కానీ పని వాళ్ళ వారితో కానీ వీరందరి నుంచి మనం వేరైనటువంటి వారంగా ఉండాలి. And finally, చివరిగా verse 1. మొదటి వచనం, I walk in my integrity. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. I walk in my integrity. నా యొక్క యథార్థతలో నేను నడుచుకొనుచున్నాను. Vindicate me, O Lord. నాకు చూపించుము దేవా, నాకు చూపించమనేటువంటి. Vindicate me, first verse. First verse. Judge me, O Lord. Vindicate me means judge me, O Lord. నన్ను పరిశీలించుము దేవ ప్రభువా, నన్ను పరిశీలించుము అని చెప్తా ఉన్నాడు. Examine me, O Lord. నన్ను పరిశీలించుము, నాకు తీర్పు తీర్చుము. Prove me, O Lord. నన్ను పరీక్షించుము. Try me, O Lord. నన్ను పరీక్షించుము దేవా అని చెప్తా ఉన్నాడు. And test me, O Lord. All this shows he himself wants the Lord to test him and see that integrity has got towards the Lord. ఈ విషయాలన్నిటి ద్వారా, ఈ మాటలన్నిటి ద్వారా దావీదు చెప్తా ఉన్నాడు, మరి దేవునితో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని తను రుజువుపరచుకోవాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వాడే. ప్రభువా, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము అని చెప్తా ఉన్నాడు. That's why the verse says, I walked in my integrity. అందునిమిత్తమే ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. In all truth I walked. నా యొక్క సర్వసత్యంలో నేను ఆయన వెంబడిస్తాను. Verse 3. మూడవ వచనం, As for me, I walk in my integrity. నా యొక్క సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. Verse 11. 11వ వచనం, I walk in integrity means with all faithfulness. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నమ్మకత్వం కలిగి నడుచుకొనుచున్నాను అని చెప్తాను. That's why King David says, I walked in the presence of the Lord wholeheartedly. మరి యథార్థ హృదయం కలిగినటువంటి వాడని దేవుని సన్నిధిలో నేను నడుచుకొనుచున్నానని దావీదు రాసినటువంటి With all sincerity, with all faithfulness. నా యొక్క సంపూర్ణ యథార్థతతోని, నా సంపూర్ణ విశ్వాసంతో నేను నడుచుకొనుచున్నానని చెప్తా ఉన్నాడు. When you walk with the Lord with all your sincerity, with faithfulness towards the Lord. మరి ప్రభు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము, మరి అంతరంగంలో కలిగినటువంటి యథార్థమైనటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నడుస్తావో, ఎప్పుడు నడుస్తావు? When you have the integrity of heart. ఎప్పుడైతే నీ హృదయంలో యథార్థతను కలిగి ఉంటావో. When you have the integrity of heart, ఎప్పుడు నీ హృదయం యథార్థంగా ఉంటుంది? only you surrender yourself totally to the Lord. మరి ఎప్పుడైతే నీవు సంపూర్ణంగా దేవునికి నిన్ను సమర్పించుకుంటావో, Only when you totally surrender yourself to the Lord, సంపూర్ణంగా నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు సమర్పించుకుంటావో, then only you can worship the Lord for integrity. అప్పుడే సమస్తమైనటువంటి యథార్థతతో నువ్వు ఆయన ఆనందించగలవు. So my dear brothers and sisters, worship calls us to surrender ourselves totally to the Lord. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆరాధన అనేది మనల్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడానికి అది పిలుపునిస్తా ఉన్నది. That is without any reservation, wholeheartedly you have to surrender totally. మరి మన జీవితంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా మినహాయించకుండా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం అనేది అక్కడ చూస్తున్నాం. I want to tell you this session close. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి దాన్ని ముగిస్తాననుకుంటున్నాను. There was a servant woman. ఒక పని చేసేటటువంటి ఒక ఆమె ఉంది. She had 3 daughters. ఆమెకు మరి 3 కూతురు. Happened to be the birthday of the servant woman. మరి ఈ యొక్క పని మనిషి యొక్క బర్త్డే వచ్చింది ఒక రోజున. So the eldest daughter was 11 years old. మరి తన యొక్క పెద్ద బిడ్డ 11 సంవత్సరాల చిన్న ఆమె. She wanted to give some present to as a birthday gift to her mother. మరి వారి యొక్క తల్లికి ఆమె ఒక
బహుమతి ఏమైనా ఇవ్వాలని అనుకున్నది. 11 years old, what she can do? 11 సంవత్సరాల ఆమె ఏం బహుమతి ఇవ్వగలదు? So she went to the neighbor's house. కాబట్టి తను పొరుగింటి వారి దగ్గరికి వెళ్ళింది. She has done some washing. మరి కొంత అక్కడ పని చేస్తూ వచ్చింది. కొన్ని And she earned some money. కొంత డబ్బు వాళ్ళ నుంచి తీసుకుంది. And she bought gold bangles. ఒక బంగారు పూత పోసినటువంటి బంగారు గాజులు ఆమె Not తీసుకుంది. real gold. నిజమైనటువంటి బంగారం కాదు, Gold. పూత పోసిన బంగారం. So she bought that cheap comparatively. కాబట్టి ఆ గాజులను తీసుకొని వచ్చి So she bought gold bangles and gave to her mother as her birthday. కాబట్టి ఆ పూత పోసిన బంగారు గాజులను తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. So she is the second girl was 7 years old. మరి రెండో పాప 7 సంవత్సరాలు. So when she saw her younger sister presenting something for mother as a birthday gift, మరి వాళ్ళ అక్క తల్లికి ఏదో బహుమతి ఇస్తుంది అనే విషయాన్ని తను గమనించినప్పుడు she was also motivated to give something to the mother. మరి తను కూడా ఏదో ఒకటి నేను తల్లికి ఇవ్వాలా అనే విషయమై తను ప్రేరేపించబడింది. So she also went to some place and got some work and got some money. కాబట్టి తను కూడా వేరే పొరుగిళ్ళలోకి వెళ్ళి పని చేసి కొంత శ్రమ సంపాదించింది. And she brought hair clips. మరి ఆమె Mother has a birthday. ఆ యొక్క క్లిప్పులను హెయిర్ క్లిప్ Hair clips. Hair clips. తలలో పెట్టిన ఆ క్లిప్పులను పెన్నులను కొనుక్కొని వచ్చింది. The third daughter was only 3 years old. మరి ఈ యొక్క మూడో పాప 3 సంవత్సరాల చిన్నది. She also wanted to give something to the mother. కాబట్టి ఈమె కూడా తల్లికి ఏదో ఒకటి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నది. 3-year girl, small girl, what did she can give? 3 సంవత్సరాల పాప ఏ బహుమతి ఇవ్వగలదు? So she thought for a while. కాబట్టి ఆమె కొంతసేపు ఆలోచించింది. She went into the kitchen. ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళింది. She grabbed a tray. ఒక పెద్ద పళ్ళెం ఒకటి తీసుకున్నది. She brought it in place in front of the mother. మరి ఆ యొక్క వారి తల్లి ఎదుట ఆ పళ్ళెని పెట్టింది ఆమె. And she sat on the tray and offered herself. కాబట్టి ఆ పళ్ళెంలో తానే వచ్చి కూర్చొని తాను తన తల్లికి బహుమతిగా అర్పించుకుని She gave herself, she surrendered herself as a birthday gift to her mother. తన తల్లికి తను బహుమతిగా తను అర్పించుకోవడానికి వచ్చింది. What అర్పించుకున్నది. a wonderful gift she gave. ఎంత గొప్ప బహుమతి తను ఇవ్వగలిగింది. So what gift you can give to the Lord? కాబట్టి ప్రభువుకు నీవు ఏ బహుమతి ఇవ్వగలవు? We have to offer our body as a living sacrifice to the Lord. మన యొక్క శరీరములను మన యొక్క దేహములను ఆయనకు సజీవ యాగంగా మనం సమర్పించుకున్నటువంటి That is the వారు. best gift we can give to the Lord. అదే శ్రేష్టమైనటువంటి బహుమతి మనం ప్రభువుకి So ఇవ్వగలిగింది. my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ if సోదరి you want to you come here to worship the Lord, first of all, you have to accept that you sinner, you accept your sins and get cleansed with His precious blood and make yourself worthy to worship the Lord. For that you have to surrender yourself to the Lord. ఎప్పుడైతే నీవు జీవమైనటువంటి దేవుని ఆరాధించడానికి పరిస్థితి రావాలనుకుంటున్నావో, నీ యొక్క పాపములు క్షమింపబడి ఆయన రక్తం చేత కడగబడి మరి ఆయన సన్నిధిలో నీవు నమ్మకంగా జీవించినటువంటి వాడవై సంపూర్ణంగా నీవు దేవునికి సమర్పించుకున్నటువంటి వాడవై ఉండాలి. Such worship only God wants. అటువంటి ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు. Not just mouth talk. ఏదో నోటితో కొన్ని మాటలు పలకడం కాదు. Should come from within our heart. అది హృదయాంతరంగాల నుంచి బయటికి రావాలి. Wholehearted worship. అది యథార్థమైనటువంటి హృదయంతో వచ్చినటువంటి ఆరాధన. So what we learn from this Psalm 26, my brothers and sisters, ఈ యొక్క 26వ కీర్తన నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? we must know that worship is both personal and as a congregation. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం మరి ఈ యొక్క ఆరాధన అనేది వ్యక్తిగతమైనది, అదే సమయంలో సమాజంగా చేయగలిగినటువంటిది. So to worship the living God, we must be sanctified, we must be cleansed. కాబట్టి జీవమైనటువంటి దేవుని ఆరాధించడానికి మనము పరిశుద్ధపరచబడాలి, కడగబడాలి. And the worship should come because of your intimate relationship and love for the Lord. మరి యొక్క ఆరాధన అనేది దేవునితో నీకున్నటువంటి సన్నిహిత సంబంధము, మరి ఆయనతో ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ద్వారా అది బయటికి రావాలి. Worship is your testimony of what God has done for you in your life. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడో, ఏ ఆశ్చర్యకార్యం చేస్తున్నాడో దానిని బట్టి నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యంగానే ఆరాధన ఉండాలి. It's a public testimony in front of everybody. అందరి ఎదుట నువ్వు బహిరంగంగా ఒప్పుకునేటటువంటి సాక్ష్యం. And this worship is an assurance that you are a saved person. అంతేకాకుండా ఈ యొక్క ఆరాధన అనేది నువ్వు రక్షింపబడినావు అనే దానికి నిశ్చయతగా ఉండాలి. And this worship shows that we are separated people from the world. అంతేకాకుండా ఈ యొక్క ఆరాధన అనేది ఈ లోకం నుంచి నువ్వు వేరైనటువంటి వాడమైన విషయాన్ని అది We చూపించాలి. are God's children, chosen people.
నీవు దేవుని బిడ్డవు, నీవు ప్రత్యేకమైనటువంటి వాడు, ఏర్పరచుకున్నటువంటి వాడవు. So worship shows about our faithfulness and integrity towards the Lord. కాబట్టి ప్రభు పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, మనకు ఉన్నటువంటి యథార్థతను చూపించేదిగా మన ఆరాధన అయి ఉండాలి. Finally, worship shows that we are totally surrendered to God. చివరిగా మరి ఆరాధన అనేది మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ భావనతో మనం So as surrendered people, let us worship the Lord in all faithfulness. కాబట్టి సమర్పించుకున్నటువంటి వారంగా, సంపూర్ణంగా ఆయన సన్నిధిలో అప్పజెప్పుకున్నటువంటి వారంగా మనం ఆయన ఆరాధిద్దాం. Let us worship Him. ఆరాధనలో కలిసి